వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. విగ్రహం తల భాగాన్ని పగలగొట్టారు. ఇక ఈ ఘటనపై వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన పెద్ద ఘనకార్యం ఇది. చాతకాని ప్రభుత్వం జగన్ ఎదుర్కోలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు, చిల్లర పనులు. కాబట్టి దయచేసి కుటుంబ ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేయకుండా మర్యాద పెట్టాలని కోరుచున్నాము. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడంపై దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాజరావు అందిస్తారు. రామాజరావు, చూస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడంతో నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో ఘటన జరిగింది. ఇక విగ్రహం తలభాగాన్ని పగలగొట్టిన దుండగులు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. రాజశేఖర రెడ్డి విగ్రహం తల భాగాన్ని పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనతో స్థానికంగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ సెంటర్ కి చేరుకొని మరి తక్షణమే ఆ విగ్రహము ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ విగ్రహాన్ని పగలగొట్టిన నిందితులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలా, విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలా అని చెప్పేసి ప్రస్తుతం రోడ్డుపైన బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు ఈ ఆందోళన విరమించలేదు అని చెప్పేసి నాయకులందరూ కూడా ప్రస్తుతం స్పష్టం చేస్తున్నారు. మరి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా పోలీసులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలా, ఇది రాజకీయ కక్ష పూరితంగానే మరి తెలుగుదేశం కార్యకర్తలే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి వైసీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి విగ్రహాలను ధ్వంసం చేయడము, మరి రాజశేఖర రెడ్డిని జగన్ ని అవమానించే రకంగా తెలుగుదేశం కార్యకర్తల నాయకులు మరి టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. తక్షణమే మరి అరెస్ట్ చేయాలా, వాళ్ళని శిక్షించాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.